Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి. సో నేను బేసిక్గా వ్లాగ్స్ చేస్తుంటాను. నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ, షాపింగ్ వ్లాగ్స్ కానీ, అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ఎక్కువ చేస్తుంటాను. అండ్ ఇలా మేము బయటికి వెళ్ళి తినేటప్పుడు రెస్టారెంట్ కవరేజ్ కానీ, అండ్ ఆల్సో గోల్డ్ షాపింగే కానీ, అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఉమెన్ అనమాట. సో ఆడవాళ్ళకి పిచ్చి దేని మీద ఉంటుందో ఆ వ్లాగ్స్ అన్నీ చేస్తా అండి నేను బేసిక్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనము ఫేమస్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది ఓహ్రిస్ షాహిబ్ రెస్టారెంట్ అనమాట. సో ఇది రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అయింది. సేమ్ లైక్ అంటే ఇది బఫే సిస్టమ్ అనమాట. సేమ్ లైక్ బార్బిక్యూ నేషన్ ఉంది కదా, సో అట్లానే ఉందన్నమాట. సో సేమ్ మనకి అదే కాన్సెప్ట్. సో బార్బిక్యూ నేషన్లో కూడా ఇట్లానే ఉంటుంది మన కాన్సెప్ట్. బట్ వీళ్ళ దగ్గర మెయిన్ కోర్స్ మెన్యూ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఆ రాయల్ నిజామీస్ లాగా ఆ అథెంటిక్ ఫ్లేవర్స్ వచ్చే ఫుడ్ అయితే ఉంది మెయిన్ కోర్స్లో. ఇప్పుడైతే మనకి అన్ని స్టార్టర్స్ అనమాట. ఇట్లా మనం టేబుల్ మీదనే మంచిగా ఇట్లా వేడి చేసుకుంటూ మంచిగా హాయిగా తినొచ్చు అనమాట. సేమ్ లైక్ బార్బిక్యూ నేషన్. ఈ స్టార్టర్స్ మాత్రమే. అండ్ స్టార్టర్స్లో మనకి ఇక్కడ సీ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. బార్బిక్యూ నేషన్లో మనకి సీ ఫుడ్ అయితే అవైలబుల్ ఉండదు కదా. సో అదనమాట డిఫరెన్స్. అండ్ టేస్ట్ విషయానికి వస్తే వీడియోలో ముందు మీకే తెలుస్తుంది. సో ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఏంటంటే, నేను ఈ ఫుడ్ వీడియోసే కాదు షాపింగ్ వీడియోస్ కూడా చేస్తుంటాను, మళ్ళీ చెప్తున్నా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి నా ఛానల్ని చెక్ బ్యాక్ చేస్తే మీకు ఏంటి కంటెంట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మాకు రాగానే ఇలా వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారు. సో ఇది ఫ్లేవర్ చాలా బాగుంది. అండ్ లైక్ వెల్కమ్ డ్రింక్స్ ఎక్కడికి వెళ్ళినా, వేరే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, నేను ఇప్పటి వరకు చాలా రెస్టారెంట్స్ రివ్యూస్ అయితే చేశాను నా ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఆ రెస్టారెంట్ ఓన్లీ రెస్టారెంట్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రెస్టారెంట్స్ కూడా చాలా వీడియోసే చేశాను. సో ప్రతి రెస్టారెంట్లో నాకు వెల్కమ్ డ్రింక్ అయితే అస్సలు నచ్చలేదు. బట్ ఇక్కడ ఫస్ట్ టైం సిప్ చేయగానే అస్సలు నచ్చలేదు. బట్ చేస్తూ ఉంటే అది నాకు ఫ్లేవర్ చాలా నచ్చింది అనమాట. తాగుతూ ఉంటే. సో ఫస్ట్ సిప్కే నాకైతే నచ్చలేదు. బట్ తర్వాత తాగుతుంటే మరీ అంత నచ్చిందని కూడా చెప్పాను, కానీ ఓకే అనిపించింది. సో వెల్కమ్ డ్రింక్స్ ఎక్కడ వెళ్ళినా నాకు అంత బేసిక్గా అంతేం నచ్చలేదు. బట్ అన్నిట్లో కంటే ఇది కొంచెం బెస్ట్ అని చెప్తాను నేను. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఓహ్రిస్ షాహిబ్స్ అని చెప్పాను కదా. సో ఇది ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది ఓహ్రిస్ వాళ్ళది. ఓహ్రిస్ తాన్సైన్ అని ఉండే, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు పెళ్ళాక ఫస్ట్ బర్త్డేకి అక్కడికి వెళ్ళామన్నమాట. అది వ్యూ అయితే చాలా అదిరిపోతుంది. రాయల్ అంటే రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఓహ్రిస్ తాన్సైన్ అనమాట అది. సో అది థీమ్ కానీ మొత్తం వాటర్ ఫాల్స్ అనమాట. మనం కూర్చొని ఉంటే కింద నుంచి వాటర్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో అంత బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా తాన్సైన్ అని కూడా పెట్టారు, బట్ అది ఓహ్రిస్ వాళ్ళది కాదనుకుంటా. సో మేబీ అదే వాళ్ళు రీమోడల్ చేయించి పెట్టుకున్నారో తెలియదు, కానీ బట్ అది మనకి ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. సో అది ఇప్పుడు లేదు. బేసిక్గా నేను మళ్ళీ వెళ్దామని చాలా ట్రై చేశాను, కానీ నాకు అది దొరకలేదు. బట్ ఎవరికైనా అట్లా తాన్సైన్ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీకు తెలుస్తూ ఉండొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ రెస్టారెంట్ అది. అసలు మళ్ళీ వెళ్దామంటే కుదరలేదు. అది అంటే కరోనా టైంలో తీసేసారో మరి ఏమైందో తెలియదు, కానీ అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఆ ఓహ్రిస్ ఈ ఓహ్రిస్ ఒకటేనో కాదో కొంచెం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్టార్టర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. లైక్ సేమ్ బార్బిక్యూ లాగా, బార్బిక్యూ నేషన్ లాగానే చికెన్ అవన్నీ కామన్. బట్ ఇక్కడ నాకు తెలుసు అక్కడ మటన్ ఉండదు అనుకుంటా, బట్ ఇక్కడ కబాబ్ ఉంది. లైక్ మటన్ కబాబ్ అంటాం కదా, సో అది ఉందన్నమాట, సిక్ కబాబ్ అనేసి. సో అది బాగుంది టేస్ట్ విషయానికి వస్తే. అండ్ ప్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అండ్ నెక్స్ట్ బేసిక్ ఇంకా వెజ్లో పొటాటో, మష్రూమ్ అండ్ పైనాపిల్ ఇది ఉంది, పన్నీర్ ఇవి. సో వెజ్లో ఎక్కువ ఏం తినంలే మేము, కానీ అంతా కూడా నాన్ వెజ్లో మాత్రం చికెన్ అండ్ మటన్ సిక్ కబాబే ఉంది. అండ్ ఇక్కడ
ఇంకా యూనిక్ ఐటెమ్ చెప్పాలంటే ఇది. సో, ఇది నేను చెప్తాను గానీ, ఇదేమంటారో పేరు మీరు గెస్ చేసి ముందే కామెంట్స్‌లో చెప్పండి. సో, టేస్ట్ చేసేటప్పుడు మీకది ఎలా ఉంది, దాని పేరేంటనేది నేను రివీల్ చేస్తా గానీ, కానీ ఇది అందరికీ తెలిసుండదు. బట్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్‌లో నేను చెప్పే ముందే మీరు గెస్ చేసి పెట్టండి. సో, అది చాలా యూనిక్ రెసిపీ అనమాట. సో, అది బేసిక్‌గా ఎవరికీ తెలిసి ఉండదు. సో, ఇప్పుడు నేను స్టార్టర్స్ అయితే ట్రై చేస్తున్నా అనమాట. ఫస్ట్ చికెన్ ఏసుకుంటున్నా. అండ్ చెప్పా కదా మనం వెజ్ అంత ప్రిఫర్ చేయమని. సో, అట్లా అనేం కాదు. వెజ్ కూడా బావుంటుంది. బట్ ఇప్పుడు మనం నాన్ వెజ్ తినే రోజు అయితే ఖచ్చితంగా ఫస్ట్ నాన్ వెజెస్ టేస్ట్ చేస్తాము. మీరేది టేస్ట్ చేస్తారు? వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్ 2 పక్క పక్కనే ఉంటే ఫస్ట్ వెజ్ ట్రై చేస్తారా? లేదా నాన్ వెజ్ ట్రై చేస్తారా? అనేది కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే నేనైతే పక్కా నాన్ వెజ్ ఫస్ట్ ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ నాన్ వెజ్ తినని రోజైతే మాత్రమే వెజ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చచ్చినట్టు వెజ్జే తినాలి. అండ్ ఇప్పుడు మనకి కార్న్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో, కార్న్ ఎక్కడికెళ్ళినా కామనే ఉంటది గదా! బఫేలో. సో, నేను బఫేలో చాలా వీడియోసే చేశాను. అన్నిట్లో గూడా కామన్ ఉండేదంటే అది కార్న్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళ జిమిక్స్ అన్నీ చెప్పాను గదా! లైక్ కార్న్ ఎక్కువ సర్వ్ చేస్తే మనకి పొట్ట ఫుల్ అయిపోయి మనం ఫుడ్ ఎక్కువ తినమనమాట. సో, కార్న్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మింట్ చట్నీ ఏసుకుంటున్నాను. అండ్ సో, ఇది నా ప్లేటింగ్ అనమాట. సో, అప్పటినుంచి నేను చికెనే ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా వేరేవేవి ట్రై చేయలేదు. సో, ట్రై చేసినప్పుడు టేస్ట్ చెప్తా. అండ్ చికెన్ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఇక్కడ మనకి లెగ్ పీస్ కూడా ఏశారు. లైక్ సర్వ్ చేస్తున్నారు. లైక్ ఇదొచ్చేసి తంగడి లెగ్ పీస్ అనమాట. నాకు అంత నచ్చలేదు ఇది. అండ్ చికెన్ ఐటమ్స్ అంత ఎక్కువ నచ్చలేదు. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తుంది వచ్చేసి ఇందాక గెస్ చేయమన్నా కదా అదనమాట. సో, దీని పేరు వచ్చేసి లుక్మీ. ఇది మనకి చాలా 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 ఫేమస్ అనమాట. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇది. బట్ ఇది ఎంత బావుందంటే లుక్మీ అనేది దాని లోపల మొత్తం మటన్ కీమా స్టఫ్ చేసి పెట్టారనమాట. చాలా 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 బావుంది టేస్ట్ అయితే. ఇది మనకి సికింద్రాబాద్ దగ్గర ఒక ప్లేస్ దగ్గర దొరుకుతది. కావాలంటే అదొకసారి వ్లాగ్ చేసి చూపిస్తా గానీ, అక్కడ సమోసాస్ అండ్ లుక్మీస్ అయితే చాలా బావుంటాయి. ఇది చాలా యూనిక్ రెసిపీ అనమాట. నార్మల్‌గా ఇది బ్రేక్‌ఫాస్ట్ టైంలో విత్ టీ అన్నా, కాఫీ అన్నా తీసుకుంటారు లుక్మీ అనేది. సో, దాని మధ్యలో కీమా స్టఫ్ గానీ, ఏదైనా వెజ్ స్టఫ్ గానీ పెట్టుకోవచ్చు. లైక్ వెజిటేరియన్స్‌కి అయితే. సో, అది చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ లుక్మీకైతే నేను ఫిదా అయిపోయాను అనమాట. అంత బావుంది టేస్ట్ విషయానికొస్తే లుక్మీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మటన్ సీక్ కబాబ్ ట్రై చేస్తున్నాను నేను. చాలా బావుంది ఇది కూడా. లైక్ చెప్తున్నా కదా! ఇక్కడ నాకు మటన్ ఐటమ్స్ ఎక్కువ నచ్చాయి. చెప్పాలంటే చికెన్ కన్నా కూడా నాకు మటన్ ఎక్కువ నచ్చింది. అండ్ మటన్ సీక్ కబాబ్ కూడా అనదర్ లెవెల్‌లో ఉంది టేస్ట్ కూడా. చాలా చాలా బావుంది. జనరల్‌గా బయట మనకి మటన్ సీక్ కబాబ్ అంటే అంత మంచిగా దొరకవు. అంటే చాలా ప్లేసెస్‌లో బానే దొరుకుతుండొచ్చు. బట్ ఎక్కువ మటికి పిండి ఎక్కువ పెట్టడమో, లేదా లేయర్ అనేది ఎక్కువ ఉండడము, అది లోపల ఉడకకుండా పచ్చిగుండడము అట్లా ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా థిన్ లేయర్ ఉంది. కోటింగ్ గూడా. పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ లేదు. మటన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో మొత్తం లోపల చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీ ఉండి పైన నుంచి మంచిగా క్రిస్పీ ఉందనమాట కబాబ్ అనేది. సో, అందుకని నాకు టేస్ట్ ఆ స్పైసెస్ అనేవి కూడా మంచి బ్యాలెన్సింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, నాకు ఆ టేస్ట్ అనేది చాలా నచ్చింది. కబాబ్‌కి మెయిన్ థింగ్ ఏందంటే దాంట్లో ఏసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఈక్వల్‌గా మంచిగా ఉండాలన్నమాట. సరిపోవాలి. సో, అందుకని నాకు అదంతా టేస్ట్ నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలామందికి ఫేవరెట్ ఫిష్ ఉంటది గదా! లైక్ సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. సో, ఇక్కడ మనకి ఫిష్ కూడా ఉంది. లైక్ ఇది కొంచెం గ్రీన్ ఫిష్ అంటాం గదా! సో, ఆ కైండ్ ఆఫ్ ఫిష్ అనమాట. బోన్స్ ఎక్కువ ఎక్కువ అయితే ఏం లేదు. ఇది అపోలో ఫిష్ టైప్ ఆఫ్ ఫిష్ లాగుంది. అండ్ నెక్స్ట్ మొత్తం గూడా ఇది గ్రీనిష్‌లో ఉంది. అంటే మింట్, పచ్చిమిర్చి ఇలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉందనమాట. సో,
నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసుండొచ్చు నేను సీ ఫుడ్ అస్సలు తిననని. అయినా మీరు ఎట్లా చెప్తున్నారు బావుంది అని అంటే మాత్రం నేను తినను. కానీ మా అత్తయ్య గానీ, పిల్లలు గానీ తింటుంటారు గదా! సో, వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నా అనమాట. వేరేవన్నీ గూడా నేనే జెన్యూన్‌గా టేస్ట్ చేసి చెప్తున్నా గానీ, ఒక్క ఈ ఫిష్ విషయానికి మాత్రం మా ఇంట్లో వాళ్ళ రివ్యూ తీసుకుంటున్నాను. అండ్ ఫిష్ కూడా టేస్ట్ చాలా బావుందంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మా పాపకి ఫిష్ పెడదాం ఫస్ట్ టైం ట్రై చేపిస్తున్నా అనమాట ఫిష్. బేసిక్‌గా అది కారం ఎక్కువ తినదు. సో, ఇది తిన్నది. సో, అంటే ఇది అంత కారం లేదు. చిన్న పిల్లలకి పెట్టొచ్చు అని అర్థమైందనమాట నాకు. సో, మీ ఇంట్లో గూడా పిల్లలుండి రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి తినకుండా ఉండి అండ్ అదే పెరుగన్నం పెట్టడం లేదా వైట్ రైస్ పెట్టడం ఉంటే ఈ రెస్టారెంట్‌కి తీసుకొస్తే మీ పిల్లలు ఫిష్ గూడా ట్రై చేస్తారు అని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే నా కూతురు అస్సలు అంటే అస్సలు ఫుడ్డీ గాదు. అసలు ఫుడ్‌కి చాలా చాలా సతాయిస్తది తినిపించడానికైనా, తినడానికైనా. తల, ప్రాణం తోకకొస్తదనమాట నాకు. అంత లెవెల్‌లో సతాయిస్తది. సో, ఇక్కడ ఫిష్ ఒక్కటే తిన్నదనమాట. ఇంక ఏది తినలేదు. సో, అందుకని చెప్తున్నా. ఫిష్ ఇక్కడ అంటే ఇంక అదే తిన్నదంటే ఇక్కడ మంచిగున్నట్టే గదా! అనేసి చెప్తున్నా అనమాట. సో, ఫిష్ మాత్రమే తిన్నది. ఇంత పెద్ద రెస్టారెంట్‌లో ఇన్ని రెసిపీస్ ఉండంగా ఒక్కటి గూడా తినలేదు ఫిష్ తప్ప అది. సో, అందుకని నేను గూడా ఎప్పుడు తినను గాబట్టి దానికి గూడా ఇప్పుడే తినిపిస్తున్నా ఫస్ట్ టైమ్ గాబట్టి, నాకు ముల్లులు ఎక్కడుంటాయి, ఎట్లుంటాయి అనేది తెలియదు. సో, ఇక్కడ చూసి చూసి తినిపిస్తున్నా అనమాట. సో, బేసిక్‌గా తినే అలవాటుంటే ఈజీగా మనం తీసి తినిపిచ్చేస్తామేమో. బట్ నాకు అస్సలు ఇప్పటివరకు ఫిష్ తినలేదు, తినను గూడా. సో, ముట్టుకోవడం గూడా అంత ఇప్పుడే ఎక్కువ సార్లు ముట్టుకోలేదు గూడా. ఇప్పుడే ఐ థింక్ ఇది సెకండ్ టైమ్ నేను ఫిష్ ముట్టడం అంతే. సో, ఇంకా అందుకని చూసి చూసి తినిపిస్తున్నా. బట్ నాలాగా గాదు వాళ్ళకన్నీ తినిపించాలి అని చెప్పి. ఎందుకంటే ఫిష్ చాలా మంచిది హెల్త్‌కి తెలుసు. కానీ నేను తినను అంతే. సో, ముల్లులు రాకుండా దానికి తినిపిస్తున్నా. సో, ఫిష్ అయితే చాలా బావుంది. అండ్ ప్రాన్స్ గూడా బావున్నాయంట. సో, సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ప్లేస్ వచ్చి కుమ్మేయండి ఇంకా. అండ్ మీ చిన్న పిల్లలకు గూడా ఇక్కడ మంచిగా సూట్ అయ్యే రెసిపీస్ ఉన్నాయి. లైక్ కారం ఎక్కువ లేకుండా మంచిగా సాఫ్ట్‌గా ఉండే ఫుడ్ ఉందనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్ కోర్స్‌కి అయితే వచ్చేద్దాము. బట్ మెయిన్ కోర్స్‌కి ఎళ్ళే ముందు ఇక్కడ మనకి పానీపూరి లైవ్ స్టేషన్ అయితే ఉంది. సో, జనరల్‌గా ఇంకా అన్ని రెస్టారెంట్‌లో ఉన్నట్టే ఈ పానీపూరి స్టేషన్ గూడా కామన్ అనమాట. అండ్ సో, ఇక్కడ ఇదొక్కటే లైవ్ స్టేషన్ ఉంది. అండ్ ఇంకొకటి కాతి రోడ్ లైవ్ స్టేషన్ ఉంది. అంతే ఈ 2 మాత్రమే లైవ్ స్టేషన్స్ ఉన్నాయి. బట్ బేసిక్‌గా మనం లాస్ట్ 63 డిగ్రీస్ చూసుకున్న, మాస్టర్ పీస్ చూసుకున్న వాటిలో ఎక్కువ లైవ్ స్టేషన్స్ ఎక్కువున్నాయన్నమాట. సో, మీకు లైవ్ స్టేషన్స్ ప్రిఫర్ చేస్తారు అనుకుంటే మాత్రం ఆ రెస్టారెంట్స్ కూడా మీరు ఒకసారి ప్రిఫర్ చేయండి, వెళ్ళండి. బట్ నేను నా ఛానల్‌లో అవి గూడా చేసి పెట్టాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ వీడియో మిస్ అయితే మాత్రం వెళ్ళి చూడండి. ఆ రెస్టారెంట్‌లో ఏమున్నాయి, రేట్స్ ఎట్లున్నాయి అండ్ రెసిపీస్ ఏమున్నాయి, వెజ్‌లో ఏమున్నాయి, నాన్ వెజ్‌లో ఏమున్నాయి అనేవి గూడా మీకు ఐడియా వస్తది. సో, ఒక్కసారి నా ఛానల్‌ని మీరు చెక్‌ఔట్ చేస్తే 63 డిగ్రీస్ గానీ అండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ పరంపర గూడా నేను చేసి పెట్టాను. అది గూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. లైక్ ప్యూర్ వెజిటేరియన్స్‌కి గూడా మన దగ్గర రెస్టారెంట్స్ ఉన్నాయి. సో, వెజ్ వాళ్ళని అట్లా తీసేయలేము. అందుకని వాళ్ళ కోసం సెపరేట్‌గా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉన్నాయి హైదరాబాద్‌లో. సో, అవి గూడా నేను నా ఛానల్‌లో చేశాను. వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్స్‌కి అయితే వచ్చేసాను. సో, బేసిక్ సాలడ్స్ అనమాట ఇవన్నీ గూడా లైక్ చిక్ పీస్, కుకుంబర్, టొమాటోస్, ఆనియన్స్ ఇలా అన్నీ. కర్డ్ రైస్ ఇవన్నీ గూడా బేసిక్. బట్ ఆనియన్స్ ఇక్కడ కొంచెం ఉన్నాయి. లైక్ ఆనియన్స్ మనకి బిర్యానీలోకి నంచుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తుంటాము తెలంగాణ సైడ్. సో, అవి ఇక్కడున్నాయి. బేసిక్‌గా ఎక్కడెళ్ళినా ఆనియన్స్ అంత ఉండవు. స్లైసెస్ చేసి ఇట్లా. బట్ ఇక్కడున్నాయి. లైక్ కీరా, క్యారెట్ మాత్రమే ఉంటాయి ఎక్కడ చూసినా. బట్ ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి. సో, అది నచ్చింది నాకు. సో, బేసిక్‌గా ఇది కొంచెం తెలంగాణ స్టైల్ రెస్టారెంట్ అని చెప్తా నేను. సో, అట్లా ఉన్నాయి రెసిపీస్ గూడా అందుకని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్స్‌కొచ్చేస్తే ఇప్పుడు నేను చూపిచ్చేది మొత్తం గూడా వెజ్ మెయిన్ కోర్స్ అనమాట. వెజ్ అయిపోయినాక మనం నాన్ వెజ్‌కెళ్దాము. అండ్ మీకు ఇక్కడ ఎప్పుడు మనకి సీజన్‌లోనే దొరికే ఒక ఐటెమ్ ఇక్కడ మనకి
ఎవ్రీ డే దొరుకుతుంది. సో అది మటన్ రెసిపీ. సో అది ఏంటో మీరు నేను చూపించే ముందే కమెంట్స్లో గెస్ట్ చేసి చెప్పండి అది ఏంటి అనేది. చాలా చాలా స్పెషల్ రెసిపీ, ఎవరికైనా నచ్చే రెసిపీ అనమాట. లైక్ సో గెస్ట్ చేసి ముందే కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మొత్తం వెజ్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ అనమాట. ఒకటి వచ్చేసి దాల్ మఖని, ఒకటి వచ్చేసి మనం చేసుకునే ప్లెయిన్ దాల్ అనమాట, లైక్ పాలక్ దాల్ అట్లా ఆ కైండ్ ఆఫ్ దాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్ మఖని అంటే 2-3 టైప్స్ ఆఫ్ దాల్స్ వేసి చేస్తారు కదా, సో అది నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ దాల్ అనమాట. సో అది కూడా ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పకోడా కర్రీ అంట, లైక్ సేమ్ మనం పెరుగు చారు చేస్తాం కదా, పెరుగు చారులోనే బజ్జీలు వేసుకొని చేసుకుంటాం కదా, లైక్ తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది, లేని వాళ్ళకైతే ఇదనమాట. సో అది తెలియని వాళ్ళకి ఏంటంటే పెరుగు చారులాగా చేసి దాంట్లో మనం శనగపిండి బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ బజ్జీలు ఎక్స్ట్రా దాని మీద నుంచి యాడ్ చేసి దాంట్లో సోక్ చేస్తామన్నమాట. సో అది రెసిపీ, అది ఇక్కడ ఉంది మనకి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకా వెజ్లో ఇంకా కొన్ని చూద్దాము. అండ్ వెజ్ అయిపోయాక ఇక్కడ మనకి 2 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా ఫేమస్, అవి నేను ఇక్కడ చూపిస్తాను మీకు నెక్స్ట్ నాన్ వెజ్ చూపించేటప్పుడు. అండ్ మొత్తం వెజ్ కంప్లీట్ అయిపోయాక మీకు నాన్ వెజ్ చూపిస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి బీర్బల్కి కిచిడి అంట, ఇది వచ్చేసి కిచిడి అనమాట. మళ్ళీ మీరు పప్పు అనుకునేరు, కొంచెం పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంది అంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది తోటకూర ఫ్రై లాగా ఉంది, బట్ అది తోటకూరనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెండి ఫ్రై అనమాట, లైక్ కుర్కురే లాగా రాశారు కానీ ఇది కుర్కురే లాగా కట్ చేసి, ఐ మీన్ బెండకాయని అలా లాంగ్గా కట్ చేసి పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం వెజిటేరియన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇంకా మన ఫేవరెట్ నాన్ వెజ్కి అయితే వెళ్ళిపోదాము. లైక్ ఇది ఒక సూప్ లాగా ఉంది అంతే, లైక్ ఇది సూప్ అనమాట, వెజ్ వాళ్ళకి సూప్. దీని పేరు వచ్చేసి మాకాయ కాలమిర్చికా షోర్బా అంట. సో ఇది నేను టేస్ట్ చేయలేదు, సో ఎట్లుంది అనేది కూడా నేను చెప్పాను, ఎందుకంటే నేను టేస్టే చేయలేదు కాబట్టి ఎట్లా చెప్తా. సో ఇవన్నీ కూడా మనకి వెజిటేరియన్ మెయిన్ కోర్స్ అనమాట. సో వెజ్ వాళ్ళకు కూడా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. అబ్బా అసలు వెజ్లో ఏముంటాయి ఏంది అనుకుంటారు, కానీ వెజ్ వాళ్ళకు కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ రెస్టారెంట్ మంచిగా సెట్ అవుతుంది. సో వచ్చి తినేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ పాపడ్ అండ్ 3 kinds ఆఫ్ పికిల్స్ అనమాట, ఇవన్నీ కూడా. సో పికిల్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయండి. అండ్ ఈ రెస్టారెంట్లో నాకు మటన్ రెసిపీస్ ఎక్కువ నచ్చాయన్నమాట. చికెన్ కంపేర్ చేసుకుంటే చికెన్ తో కంపేర్ చేసుకుంటే మటన్ రెసిపీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా మటన్ టేస్ట్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుందన్నమాట. సో ఇదే ఫేమస్ రెసిపీ ఈ మొత్తం రెస్టారెంట్లో. ఇది వచ్చేసి షాందార్ మరగ్ అనమాట. సో ఈ రెసిపీ చేయడానికి చాలా చాలా కష్టం అవుతుంది. మటన్ పీసెస్ కూడా చాలా ఎక్కువసేపు ఉడికించి టెండర్గా అవ్వాలి. సో ఆ రెసిపీ అయితే చాలా కష్టము. అండ్ టేస్ట్ కూడా నేను చెప్తాను ఆ టేస్ట్ చూసాక. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ సీజన్లో దొరకదు, బట్ ఇక్కడ ఎవ్రీడే దొరుకుతుంది అని చెప్పాను కదా, అది ఈ రెసిపీయే, ఐ మీన్ ఈ డిషే అనమాట. ఇది హలీం. సో హలీం నాకు చాలా 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 ఇష్టం. దాంట్లో మటన్ హలీమే ఎక్కువ ఇష్టం, లైక్ చికెన్ హలీంతో కంపేర్ చేస్తే. సో అది ఇక్కడ ఉంది. నేను ఇంకా అన్ని రెసిపీస్ వదిలేసి మొత్తం హలీం మీదే పడతా. అండ్ నాకు కూడా తెలియదు, మెయిన్ కోర్స్కి వచ్చినాక నాకు హలీం కనిపించింది. ఒకవేళ నాకు ముందే హలీం ఉందని తెలుసుంటే నేను స్టార్టర్స్ అసలు తినకుండా డైరెక్ట్ హలీం తిని మెయిన్ కోర్స్ ఎక్కువ ట్రై చేసేదాన్ని. బట్ అనవసరంగా స్టార్టర్స్ తిన్నా అనిపిస్తుంది నాకు. బట్ ఇంకేం చేయలేం అంతే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోఫ్తా కర్రీ అనమాట. అండ్ ఇందాక మనం చూసింది కూడా మటన్ సాలన్ లాగా, ఐ మీన్ మిర్చికా సాలన్ ఎట్లా చేసుకుంటాం వెజ్లో, సో అట్లనే మటన్ కా సాలన్. అండ్ నెక్స్ట్ ఇంకా రెసిపీస్ మటన్లో చాలా ఎక్కువనే ఉన్నాయి, సో మీరు చూడొచ్చు. అండ్ మొత్తం కూడా మటన్ ఈ రెస్టారెంట్కి వచ్చేస్తే మొత్తం కూడా మటన్ రెసిపీస్ ఎక్కువ కనిపిస్తాయి. సో మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పండగ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అండా కర్రీ, లైక్ ఇది మనకి లాస్ట్ మాస్టర్ పీస్లో చూసాము, 63 degreesలో చూసాము, అన్నిట్లో ఈ అండా కర్రీ ఏదైతే ఉందో అది కామన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ. సో ఇది కూడా సేమ్ కామన్ మటన్, బట్ మోస్ట్లీ చికెన్ బిర్యానీ ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా మటన్ చాలా ఫేమస్ అని చెప్పేసి. సో ఇది
మటన్ బిర్యానీ అండ్ ఇక్కడ మనకి నాన్ లైక్ మనకి ఆ మరగ్ ఏదైతే ఉందో ఆ షోర్బా దాంట్లో డిప్ చేసుకొని తినడానికి ఇది మనకి బ్రెడ్ కూడా ఉంది, నాన్ కూడా ఉందన్నమాట. సో మీరు ఈ రెస్టారెంట్ ఇప్పటి వరకు ట్రై చేశారా? ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మీకు ఏ రెసిపీస్ ఎక్కువ నచ్చాయి అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఒకవేళ విజిట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. అట్లీస్ట్ ఫర్ మటన్ అనమాట. సో మటన్ లవర్స్ అయితే పక్కా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను లైవ్ స్టేషన్ చూపించేది అది కాతి రోల్ అనమాట. సో ఆ రోల్ లైవ్ స్టేషన్ అనమాట. సో ఇది బేసిక్గా మేము వీక్ డే ఏమంటారు వర్కింగ్ డే రోజు విజిట్ చేస్తున్నాము, వీకెండ్ కాదు, వీక్ డే రోజు విజిట్ చేస్తున్నాము. సో అందుకని క్రౌడ్ లేదు. ఇక్కడ మీకు క్రౌడ్ లేనట్టు కనిపిస్తుంది కానీ మేము అటు సైడ్ కూర్చున్నాం కదా, అటు సైడ్ బ్లాక్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంది. సో చాలామంది రష్ే ఉన్నారు ఆ రోజు కూడా. లైక్ ఇటు సైడ్ మాత్రమే లేరు, అటు సైడ్ ఫుల్ అయిపోయారు జనాలందరూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్స్లో నేను ట్రై చేస్తున్నా సేమ్ మనం మటన్ షోర్బా అండ్ హలీం ఈ రెండు తెచ్చుకున్నా అంతే. ఎందుకంటే స్టార్టర్స్ అనవసరంగా తిన్నా అనిపించింది. ఇంకా నేను మెయిన్ కోర్స్లో ఏమీ ట్రై చేయలేదు, జస్ట్ ఈ రెండు మాత్రమే ట్రై చేశాను. సో అంతే, ఎందుకంటే స్టార్టర్స్ ఎక్కువ తినేసరికి ఇంకా నా టమ్మీ ఫుల్ అనిపించింది. ఇంకా అందుకని ఈ 2 రెసిపీస్ అయితే పక్కా ట్రై చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అండ్ నోట్లో పెట్టగానే ఈ షోర్బా ఏదైతే ఉందో అసలు ఫిదా అయిపోయినా నేనైతే. చాలా చాలా నచ్చింది నాకు ఆ రెసిపీ. అండ్ మటన్ ముక్కలు కూడా వీళ్ళు బోన్లెస్ ముక్కలు ఎక్కువ వేశారు. అంటే బోన్తో ఉన్న ముక్కలు కూడా ఉన్నాయి కానీ మటన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో చాలా టెండర్గా మంచిగా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే అనదర్ లెవెల్ ఉంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నా మౌత్ వాటరింగ్ అసలు అంత బాగుంది. నాకు అది తలుచుకుంటే ఇట్లా టేస్ట్ ఇప్పుడు మౌత్లో వాటర్ వచ్చేస్తున్నాయి, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా ఫేవరెట్ హలీం ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్స్ట్రా అడిగి తెప్పించుకొని వేసుకొని మరీ తింటున్నా. అండ్ నాకు హలీం మీద ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉండాలి అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటా అనమాట. సో అప్పుడే ఇంకా మంచి ఫ్లేవర్ ఎక్కువ ఎంజాయ్ చేస్తూ తింటా అనమాట. సో అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ అడిగి మరీ తెప్పించుకున్నా. జనరల్గా అక్కడ ఏం లేవు ఫ్రైడ్ ఆనియన్స్, మనం అడిగితే ఇచ్చారు. సో మీరు కూడా అడిగి తీసుకోండి ఒకవేళ మీకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఇష్టమైతే హలీం మీద. సో హలీం కూడా టేస్ట్ బాగుంది. అంటే జనరల్గా ఇక్కడ స్పైసీ ఎక్కువ లేదనమాట, ఫుడ్ అందరికీ సెట్ అయ్యేటట్టు చాలా నార్మల్గా చాలా ఏమంటారు ఈక్వల్గా అందరికీ నచ్చేటట్టు చేశారనమాట. ఎక్కువ స్పైసీగా అయితే ఏం లేదు, అన్నీ కూడా చాలా చాలా సాఫ్ట్గా మంచిగా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అంత లోపల మీకు డెజర్ట్ సెక్షన్ కూడా చూపించాలి అని చెప్పేసి వచ్చేసాను. సో నాకు కూడా కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ తినడం అనేది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇది బఫే కదా, మనం ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. సో అందుకని ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఇప్పుడు నేను చూపించే ఐస్ క్రీమ్స్ అయితే చాలా కామన్ ఐస్ క్రీమ్స్. ఇది ఓరియో అండ్ నెక్స్ట్ మ్యాంగో ఉంది, చాక్లెట్ ఉంది అండ్ వెనీలా ఉంది, పిస్తా ఉంది, మ్యాంగో కూడా ఉంది. బట్ ఇక్కడ స్పెషాలిటీ వింటే మీరు చచ్చిపోతారు అసలు, చెప్తున్నా కదా. అసలు అట్లాంటి ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయా అనిపిస్తుంది. వస్తున్నా దానికే వస్తున్నా. సో ఆ ఫ్లేవర్స్ వింటేనే మీకు షాక్ అయిపోతారు, అట్లున్నాయి ఆ ఫ్లేవర్స్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి అసలు అనిపిస్తుంది. సో బేసిక్ అన్ని కవర్ చేశాక మనం కొంచెం వీళ్ళ స్పెషాలిటీ ఐస్ క్రీమ్స్ దగ్గరికి వచ్చేస్తాము. సో వచ్చేసాము వీళ్ళ స్పెషల్ ఐటమ్స్కి. అసలు ఐస్ క్రీమ్స్లో ఈ ఫ్లేవర్స్ ఉంటాయా అని కూడా మీరు అనుకుంటారు. ఆ ఐస్ క్రీమ్స్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి గుంటూరు చిల్లీ కారం ఐస్ క్రీమ్, మధ్యలో వచ్చేసి పాన్ ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ అక్కడ వచ్చేసి అదైతే గెస్ కూడా చేయరు మీరు, చెప్తున్నా కదా, అది మసాలా చాయ్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఈ పేర్లు వినగానే మీ ఫీలింగ్స్ ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. పక్కా మీరు ఒకలాగా ఫీల్ అయ్యి ఉంటారు. ఆ ఫీలింగ్ ఖచ్చితంగా నాకు కమెంట్స్లో చెప్పండి. అసలు గుంటూరు కారం ఐస్ క్రీమ్ ఏంటి, పాన్ ఐస్ క్రీమ్ ఏంటి, అది వదిలేస్తే చాయ్ ఐస్ క్రీమ్ ఏంటి అసలు. అమ్మో, అసలు ఇవి ట్రై చేయాలని కూడా అనుకోలేదు. బట్ ఖచ్చితంగా యూనిక్గా ట్రై చేయాలి అని కొంతమందికి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ఐస్ క్రీమ్స్ పక్కా ట్రై చేయండి. నేనైతే అసలు ట్రై చేయలేదు, ఎందుకంటే అసలు అవి ట్రై చేయాలని కూడా నాకు అనిపించలేదు.
అట్లున్నాయి. అవి చూస్తుంటే కూడా మేము చూస్తుంటే ఓకే గానీ, ఆ పేర్లు వింటుంటేనే దాంట్లో రెసిపీ ఏముండొచ్చు, ఇంగ్రీడియెంట్స్ ఏముండొచ్చు అని ఆలోచిస్తేనే నాకు అమ్మో! అసలింక వద్దులే వాటి జోలికెళ్ళొద్దని అవాయిడ్ చేసేసాను. బట్ ఖచ్చితంగా డిఫరెంట్‌గా, యూనిక్‌గా తినాలనుకునే వాళ్ళు అవి ట్రై చేయండి. గుంటూరు కారం అంటే పక్కా అది కారంగానే ఉంటది. చూడండి, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ పేస్ట్రీస్, కేక్స్ అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ గూడా ఇక్కడ అంటే యూనిక్‌గా పెట్టారు. సో ట్రై చేయండి. వినరు గూడా మీరు ఇవి ఎక్కడ మొత్తం హైదరాబాద్ రెస్టారెంట్స్ అన్నీ వెతికినా గూడా ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ మీకు దొరకవు. సో చూడండి, ట్రై చేయండి. వెళ్ళిన వాళ్ళు ఒకవేళ తిన్న వాళ్ళుంటే అవి ఎట్లున్నాయనేది కూడా షేర్ చేయండి. ఒకవేళ తిని ఉంటే మీరు బేసిక్‌గా నేను కూడా విజిట్ చేశాను గానీ నేను తినలేదు గదా! సో అట్లా చెప్తున్నా అనమాట. మీరు విజిట్ చేసుండి అవి ట్రై చేసిన వాళ్ళైతే మీరు గ్రేట్ అబ్బా! అసలు నిజంగా చెప్తున్నా గదా! సో అండ్ ఇక్కడ మనకి స్వీట్స్ అనమాట. సో స్వీట్స్‌లో ఏమున్నాయో చూసేద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యారెట్ హల్వా అండ్ గులాబ్ జామ్. సో క్యారెట్ హల్వాలో మనకి కలాకండ్ ఎక్కువ ఉంది. ఇందులో కోవా అనేది ఎక్కువ వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముందో చూద్దాము. నెక్స్ట్ ఏమున్నాయో. అండ్ ఇక్కడ ఇది కూడా స్వీట్స్ అండ్ ఇది మనకి నార్త్ ఇండియన్ స్వీట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి షీర్ కుర్మా అందరికీ తెలిసిందే. అండ్ సో ఇది మొత్తం స్వీట్ సెక్షన్. సో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ కోర్స్కి వచ్చేస్తే కొంచెం కర్డ్ రైస్ అండ్ కిచిడి తెచ్చుకున్నా. బట్ కిచిడి ఏమంత బాగాలేదు. కర్డ్ రైస్తో కొంచెం అంటే ఇంత తిన్నాక కొంచెం సాఫ్ట్గా హాయిగా అనిపించాలంటే కర్డ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇంకా అక్షయ్ వచ్చేసి నాన్ తెప్పించుకున్నారు. అండ్ ఇక్కడ నాన్ కూడా నార్మల్గా లేదండి. ఆ సైజ్ చూసారా? అండ్ వాళ్ళు ఇచ్చే సర్వ్ చేసే విధానం కూడా చూడండి ఎంత పెద్దగా, ఎంత యూనిక్గా సర్వ్ చేస్తున్నారో. సో మీరు యూనిక్గా ఫీల్ అవ్వాలనుకుంటే ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నారు. అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి ఈ వ్లాగ్ చూసాక అనేది షేర్ చేసుకోండి. అండ్ యా, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై